నీ పరిశుద్ధమైన నామమును బట్టి, ప్రభు ఇచ్చినట్టు గొప్ప సమయమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మరి ఎందుకని మిమ్మల్ని అందరినీ బాగున్నారని అడుగుతున్నానంటే, నెల మొదట్లో కనిపిస్తున్నారు, నెల చివరిలో కనిపిస్తున్నారు, మధ్యలో పక్షిలాగా ఎగిరిపోతున్నారు. సరే, కొంతమంది పరిస్థితులు అంటే వారికి సెట్ కావట్లేదు కాబట్టి వారిని మనం ఏమనలేం. మరి కొందరు గృహాల్లోనే ఉండి రావట్లేదు అన్నది నా అభిప్రాయం. నిజము అని నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తండి, అబద్ధం అన్న వాళ్ళు చేతులు ఎత్తబాకండి. చాలామంది ఇంటి దగ్గరే ఉండి మందిరికి రావట్లేదు. కొంతమంది పాపం నిజంగానే వారి పరిస్థితులు బాగలేక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని కాపాడుతూ వస్తూ ఉన్నారు కదా. ఆయన సంరక్షణలో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజున మనలందరినీ ప్రభు ఈ అక్టోబర్ నెల చివరి ఆదివారమున ఆయన సన్నిధిలో నిలవబెట్టారు. దేవుడు మనలందరినీ ప్రేమించి మనం ఎక్కడ తప్పిపోతామో అన్న ఉద్దేశంతో ఆయన జీవగ్రంథమైన బైబిల్ ద్వారా మనల్ని ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థనా కూడికల్లో బలపరుస్తూ ఉన్నారు. సమాజంలో పెద్దలు ఉంటారు. ఈ పెద్ద మనుషులు అనుభవపూర్వకంగా కొన్ని సమస్యలను ఎదుర్కొని వారి తరువాతి ఆ ప్రజల సమాజంలో ఉన్న పెద్దలు అనుభవపూర్వకంగా కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడం వల్ల ఆ రాబోయే తరానికి చెప్తారు, అరే మేము ఇలా బాధలు పడ్డాం, దీన్ని మీరు ఈ విధంగా కాకుండా మేము చెప్పినట్లు చేయండి అని చెప్తారు. ఎందుకంటే వారు దెబ్బతిన్నారు కాబట్టి వారి రాబోయే తరానికి ఇలా కాదు ఇలా చేయండి అని చెప్తారు. అయితే దేవుడు అనుభవపూర్వకంగా కాదు కానీ ఆయన చేతులతో చేసుకున్న మనుషులు ఏ విధంగా ఉంటే మంచిదో ఆయనకి తెలుసు కాబట్టి ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో ప్రతిదీ కూడా క్లియర్గా బైబిల్లో మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తాం. అయితే దేవుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్న పెద్దలు చాలామంది ఎవరు చెప్పినా నేను బాగా వినే మాట ఏంటంటే, ఎప్పటి పనిని అప్పుడు చేయాలి అని. ఏంటంట? ఎప్పుడు పనిని అప్పుడు చేయాలి, వాయిదా వేయకూడదు, పోస్ట్ పోన్ చేయకూడదు అన్నది దేవుడు చెప్తున్నాడు. సమాజంలో పెద్దలుగా ఉన్నవారు కూడా చెప్తా ఉన్నారు. బైబిల్లో కూడా కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా కొన్ని మాటలు రాస్తున్నాడు. ఏమనంటే 2 కొరింథీ 6వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న మాట, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, రేపు మన చేతుల్లో లేదు అన్న మాటను చాలా స్పష్టంగా పౌలు ఆ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఎందుకు ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం? ఆ పై వచనములో అపోస్తలుడైన పౌలు ఆ సంఘంతో ఇలా మాట్లాడుతున్నాడు. 2వ వచనములో ఏమని మాట్లాడుతున్నాడు చదవండి. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేనే చాలు. ఇక్కడ ఈ మాటను అపోస్తలుడైన పౌలు యెషయా గ్రంథంలో ఉన్న వచనాన్ని ఎత్తి చూపించి సంఘంతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని మాట అక్కడ కూడా వ్రాయబడింది. అంటే ఆ మాటను ఎత్తి చూపించి పౌలు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ వచనం
యేసుక్రీస్తు ప్రభువారిని ఉద్దేశించి వ్రాయబడిన ప్రవచన వాక్యం. దేవుడు తన ప్రజలకు రక్షణ సమయాన్ని ఇవ్వబోతున్నాడని పౌలు ఈ వచనాన్ని తీసుకొని, ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేరింది, యేసు వచ్చాడు, రక్షణ అందుబాటులో ఉంది కాబట్టి ఆలస్యం చేయబాకండి అంటున్నాడు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? బాగా వినండి. ఎవరితో చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. వారు ఎవరు అంటే నూతనంగా క్రీస్తులోకి వచ్చిన వారు, నూతనంగా రక్షించబడిన వారితో ఈ మాటలు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడంటే, యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 8వ వచనంలో యేసయ్యను గూర్చిన వ్రాయబడిన ప్రవచన వాక్యం ఎత్తి చూపించి, ఇదిగో అనుకూల సమయమందు మీ మొరను నేను ఆలకించాను, నేను మీకు ఉత్తరం ఇచ్చాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను అని యేసయ్య గురించి చెప్పబడిన మాట. ఇప్పుడు యేసయ్య ద్వారా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, అందుబాటులో ఉంది. కాబట్టి మీరు దీన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. 6వ అధ్యాయము 2వ వచనంలోనే 1వ వచనంలో ఆ మాట మనకు రాయబడుతుంది. చూడండి, పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు, దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటున్నాడు. అంటే వాయిదా వేయబాకండి, వృధా చేయబాకండి. ఎందుకు ఒక మనిషి నెగ్లెక్ట్ చేస్తాడు, ఎందుకు వాయిదా వేస్తాడు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఈ లోకంలో భౌతికంగా మనం కొన్ని విషయాల్లో వాయిదా వేస్తూ ఉంటాం. బిల్లులు కట్టే విషయంలో, ఏదైనా రెంట్స్ కట్టే విషయంలో రేపు కడదాంలే, ఎల్లుండి కడదాంలే అనుకుంటాం. ఆ సమయానికి మర్చిపోయి ఆ డేట్ అయిపోతుంది. అప్పుడు మనకేమవుతుందంటే పెనాల్టీ పడుతుంది. కొన్ని సమయాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే పనుల విషయంలో వాయిదా వేస్తూ ఉంటాం. ఆ పనుల విషయంలో వాయిదా వేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? అవకాశాలు తగ్గిపోతాయి. కొంతమంది పిల్లలు చదువు విషయంలో వాయిదా వేస్తూ ఉంటారు, పరీక్షల్లో ఫెయిల్ అయిపోతారు. ఇవన్నీ కూడా భౌతికంగా మన జీవితాలను ఎంతో బాధ పెడతాయి. కానీ ఆత్మీయంగా క్రైస్తవులు వాయిదా వేసే విషయాల గురించి పౌలు ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అంటున్నాడు. దేవుని కృపను వృధా చేసుకోబాకండి, వ్యర్థం చేయబాకండి, వాయిదా వేయబాకండి. పౌలు ఎందుకు వీరిని గురించి బాధపడుతున్నాడు, భయపడుతున్నాడంటే 14వ వచనంలో ఆయన యొక్క ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండబాకండి. చదవండి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, ఏమి పొత్తు? చాలు. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండబాకండి, సహవాసం చేయబాకండి. ఎందుకంటే చీకటి వెలుగుకి సాంగత్యం కుదరదు. చీకటి ఉన్న చోట వెలుగుండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు. కాబట్టి విశ్వాసికి అవిశ్వాసికి సాంగత్యం కుదరదు. నీతికి అవినీతికి సాంగత్యం కూడా కుదరదు. అలాగే క్రైస్తవులో ఉన్న విశ్వాసంగా ఉన్న క్రైస్తవులకు కానీ అవిశ్వాసులకు కానీ సాంగత్యం కుదరదు. ఎందుకు పౌలు ఈ మాట చెప్తున్నాడంటే, క్రింద ఆ వచనాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయం. ఈ కట్టడాలు కాదు, మనం ఆరాధన జరుపుకుంటున్న ఈ స్థలం కాదు, కానీ మన శరీరమే దేవుని ఆలయంగా ఉంది. హల్లెలూయా. ఈ మందిరంలో మనం సంశిష్టాన్ని పెడుతున్నాం మన యొక్క సౌకర్యం కొరకు. ఈ మందిరంలో కరెంటును పెట్టుకుంటున్నాం మన సౌలభ్యం కొరకు. ఈ మందిరంలో ఎన్నో సౌకర్యాలతో కూడిన వస్తువులు తెచ్చుకుంటున్నాం. కానీ ఈ దేవుని ఆలయంలో దేవుడు ఏముండాలని కోరుకుంటున్నాడో పౌలు చెప్తున్నాడు ఆ సంఘంతో. ఏవి వాయిదా వేస్తున్నారో చెప్తున్నాడు ఆ సంఘముతో. ఈ లోకంలో మనం భౌతికంగా వాయిదా వేసే విషయాల్లో నష్టపోతున్నాం. అంటే ఒకవేళ పెనాల్టీ కడితే కడతాం. ఈరోజు నా పరీక్షలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ సక్సెస్ అయ్యి ఒక మంచి బిజినెస్లో ఉంటున్నారు. లేదా ఒకవేళ పనుల్లో కొంచెం వాయిదా వేసి అవకాశాలు తగ్గినా మరలా పనులు చేసుకొని అవకాశాలు తెచ్చుకుంటున్నారు. అయితే భౌతికంగా
ఈ రోజున క్రైస్తవులు విశ్వాసములో వాయిదా వేసి, ఈ రోజున క్రైస్తవులు పరిచర్యలో వాయిదా వేస్తూ, ఈ రోజున క్రైస్తవులు క్షమాగుణములో వాయిదా వేస్తూ, ఈ రోజున క్రైస్తవులు సాక్ష్య జీవితంలో వాయిదా వేస్తూ ఆత్మీయంగా ఎంతో నష్టపోతున్నారన్న విషయాన్ని పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవుల అభిప్రాయం ఎలాగుంటుందంటే, రేపు చూద్దాం, తర్వాత చూద్దాం, దేవుడు మనల్ని పిలిచినప్పుడు లేదా దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు చేద్దాం అన్న ఆలోచన చాలామంది క్రైస్తవుల్లో ఉంది. అదే మాట పలుకుతారు. దేవుడు నీకు అవకాశం ఇవ్వలేదని నీకు తెలుస్తుందా? దేవుడు నిన్ను పిలవలేదని చెప్పి నీకు తెలిసిందా? దేవుడు పిలిచిన సంగతి నీకు గ్రహిస్తున్నావా? ఈరోజున చాలామంది విశ్వాస జీవితాన్ని వాయిదా వేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి లాజరు చనిపోయిన తర్వాత ఆ లాజరు సమాధి దగ్గరికి వచ్చి తన లాజరు సోదరుతో మార్తాతో యేసయ్య మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 40 వచనములో ఆ మాటలు ఉంటాయి మనకు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని. చాలు. ప్రభు అంటా ఉన్నాడు, ఆ రాయిని పొర్లించండి. తన సోదరి మార్తా అంటది, అయ్యా ఇప్పటికే చనిపోయి చాలా రోజులైంది, వాసన కొడతాది, ఇక లాజరు బ్రతకడు. అంత్య దినాన నువ్వు మాకు బోధించావు కదా, అంత్య దినాన ఆయన లేస్తాడని మాకు తెలుసు, కానీ ఇప్పుడు ఇది వద్దు అంటది. కానీ ప్రభు అంటాడు మార్తాతోటి, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నీతో చెప్పలేదా అంటాడు. నీవు నమ్మితే అనే మాట ఏంటి? నువ్వు విశ్వసిస్తే. ఎప్పుడు విశ్వసించమంటున్నాడు? ఒక అరగంట దాలి విశ్వసించమంటున్నాడా? రేపటి రోజున విశ్వసించమంటున్నాడా? లేదా మధ్యాహ్నం సాయంత్రం విశ్వసించమంటున్నాడా? కాదు. ఆ సమయం అందే, ఆ క్షణమందే, ఆ రోజునే, ఆ గడియలోనే ఏ క్రైస్తుడైతే విశ్వాసం ఉంచుతాడో వారి జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలను చూస్తారు. హల్లెలూయా. ఈరోజున చాలామంది విశ్వాసాన్ని వాయిదా వేస్తున్నారు. వారి జీవితంలో అద్భుతాలు కలిగించే ఆ విశ్వాసాన్ని వాయిదా వేస్తూ, పోస్ట్ పోన్ చేస్తూ, ఏదైనా జరిగితే విశ్వసిద్దాం, ఏదైనా పని జరిగితే విశ్వసిద్దాం, లేకపోతే నాకు ఏదైనా ఒక గ్రహింపు వస్తే విశ్వసిద్దాం అనుకుంటున్నారు. కానీ దేవునిపై పూర్తి విశ్వాసం లేని క్రైస్తవులు, దేవునిపై పూర్తి అవగాహన లేని క్రైస్తవులు ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఎక్కువైపోయారు. ఎందుకో చెప్పమంటారా? పౌలు భయపడ్డాడే. ఏం భయపడ్డాడు ఆయన? అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండబాకండి. ఏ క్రైస్తవుడైతే అవిశ్వాసులతో సహవాసం చేస్తాడో, ఏ క్రైస్తవుడైతే అవిశ్వాసులతో సహవాసం చేస్తాడో ఆ క్రైస్తవుడు విశ్వాసాన్ని వాయిదా వేసి తాయెత్తులు కట్టించుకుంటాడు. ఏ క్రైస్తవుడైతే విశ్వాసం ఉంచకుండా ప్రవర్తిస్తాడో, ఏ క్రైస్తవుడైతే అవిశ్వాసులతో జోడుగా ఉంటాడో ఆ క్రైస్తవుడు విశ్వాసాన్ని వాయిదా వేసి వాస్తులు పాటిస్తాడు. ఏ క్రైస్తవుడైతే అవిశ్వాసులతో జోడుగా సహవాసం చేస్తాడో ఆ క్రైస్తవుడు విశ్వాసాన్ని వాయిదా వేసి ప్రశ్నకి పోతాడు. ఏ క్రైస్తవుడైతే అవిశ్వాసులతో జోడుగా ఉంటాడో ఆ క్రైస్తవుడు విశ్వాసాన్ని వాయిదా వేసి మనుషుల మీద, అధికారుల మీద, బంధువుల మీద ఆధారపడతాడు. అందుకే వారి జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు జరగట్లేదు. ఎందుకో తెలుసా? వారు విశ్వాసం ఉంచేది తాయితీ మీద, వారు విశ్వాసం ఉంచేది ప్రశ్నల మీద, వారు విశ్వాసం ఉంచేది వారికి తెలిసిన బాగా డబ్బున్న బంధువుల మీద, వారు విశ్వాసం ఉంచేది వారికి బాగా తెలిసిన నాయకుని మీద, దేవుని మీద కాదు. మార్తాతో యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని
నీకు నేను చెప్పలేదా? పౌలు బాధపడుతున్న విషయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, అవిశ్వాసులతో జోడుగా ఉండబాకండి. వారితో ఉంటే మీరు విశ్వాసాన్ని వాయిదా వేసి ఆశ్చర్యకరమైన కార్యాలు మీ జీవితంలో జరగకుండా మీరు నష్టపోతారు. ఒకవేళ మీరు బిల్లులు కట్టకపోతే పెనాల్టీ పడుతుంది, మళ్ళీ కట్టుకోవచ్చు. ఒకవేళ చదువులో వాయిదా వేసి పరీక్షలు ఫెయిల్ అయితే మళ్ళీ కట్టి రాసుకోవచ్చు, పాస్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు పనులు వాయిదా వేస్తే అవకాశాలు తగ్గినా మరలా ప్రయత్నం చేసే అవకాశాలు పొందుకోవచ్చు. కానీ మీరు విశ్వాసాన్ని వాయిదా వేస్తే మీ జీవితంలో గొప్ప నష్టాన్ని చూస్తారు. అది ఉద్యోగం కావచ్చు, మరణమే కావచ్చు, లేదా భయంకరమైన ప్రమాదమే కావచ్చు. ఎందుకో చెప్పనా? అవిశ్వాసులతో మనం జోడుగా ఉన్న కారణాన్ని బట్టి విశ్వాసం ఎలా ఉంచుతాం మనం? ఇంకా మనకు బాగా తెలిసిన స్నేహితుడు అవిశ్వాసి ఏం చెప్తాడో తెలుసా? ఇదిగో నేను చెప్తున్నా ఈయన ముసునూరులో ఎట్ట కొడతాడంటే చర్మం ఊడిపోయేదట కొడతాడు, దెబ్బతోటి నీ రోగం పోద్ది అంటాడు. ఏమంటాడు? నాకు తెలిసి మీ అమ్మ మీ నాయన కూడా కొట్టుండ్రు నిన్ను ఇప్పుడు దాకా. మీ అమ్మ మీ నాయన కూడా, ఇంకా స్పష్టంగా చెప్తా, నీ మొగుడు కూడా కొట్టుండ్రు, అట్ట కొడతాడు ముసునూరులో. కొడితే ఏమైపోద్ది? దెబ్బతోటి జట్టం మట్టం ఎగిరిపోద్ది అని చెప్తాడు. వాళ్ళు చెప్పేది కరెక్టే. ఎవరు చెప్పేది? వాళ్ళు చెప్పేది కరెక్టే. ఎవరి పరంగా? వారి విశ్వాసం పరంగా. వారి విశ్వాసం పరంగా వారు చెప్పేది కరెక్టే. కానీ నీ విశ్వాసం అది కాదు కదా. నువ్వు యేసయ్య నమ్ముకున్నావే, నీ విశ్వాసం అది కాదే. నీ విశ్వాసం అది కాదే. ఈ రోజున నీ విశ్వాసం కాని దాని వైపుకు నువ్వు వెళ్తున్నావంటే నీ సహవాసం ఎవరితో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున విశ్వాసం లేని వారు, అవిశ్వాసులతో జోడుగా ఉన్నవారు పరిచర్యను కూడా వాయిదా వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఏమంటారు తెలుసా? ఇంకా నాకు వయసు లేదు దేవుని పని చేసేదానికని కొంతమంది అంటారు. ఇంకా నేను నేర్చుకోవాలి అని మరికొందరు అంటారు. ఇంకా సమయం ఉంది అని ఇంకొందరు అంటారు. నన్ను చాలామంది నిందిస్తున్నారయ్యా, నేను చేయనా, అదొక వాళ్ళదేనా, ఈమెదేనా, ఆయనదేనా అంటుండారా, నాకు బల్లే, నాకు ఇది కుదరదు అని ఇంకొందరు అంటారు. ఇంకొంతమంది మేధావులు ఏమంటారు తెలుసా? మేధావులు, కొన్ని పనులు ఉన్నాయి, అవి కానీ జరిగితే అప్పుడు పరిచయలు దిగేస్తాడంట. ఇంక దిగేసి గుంటలో పడి ఇంక రైరంట. చాలామంది ఏమంటారు తెలుసా? క్రైస్తవులోకి దిగామంటారు. ఏమంటారు? క్రైస్తవంలోకి, యేసయ్యలోకి దిగామంటారు. యేసయ్యలోకి దిగడం కాదు, ఎక్కడమే. చాలామంది ఫ్లోలో ఆ భాషలో తెలియక మాట్లాడుతున్నారు, కానీ యేసయ్యలోకి దిగడం ఉండదు, ఎక్కడమే. యేసయ్య మనల్ని అందలంలోకి ఎక్కిస్తాడు, శిఖరాలు నిలబెడతాడు, దించేయడు, ఊబిలోకి దించేయడు. ఈరోజు చాలామంది కొన్ని పనులు కానీ జరిగితే అప్పుడు దిగేస్తాం పరిచర్యలోకి. ఇంకా దేవుడే. పెళ్ళైతే, ఉద్యోగం వస్తే, స్థిరపడితే, రోగం పోతే, సంతానం కలిగితే ఏం చేస్తారంట వాళ్ళు? చెప్పండి. ఇంక దేవుడేనంట, ఇంక వేరే ధ్యాస ఉండదంట, పరిచర్యనంట, ఆ పనేనంట, ఇంక వేరే ఆశ ఊబి ఏం ఉండదంట వాళ్ళకి. కానీ గుర్తుపెట్టుకోండి, నీవు ఏదైతే పరిచర్య వాయిదా వేసేదానికి సాకులు పెడుతున్నావో వాటిని బట్టి ప్రభు నేను చూడటం లేదు. నీ అసమర్థత, నీ బలహీనత, నీ కలిగే నిందల్ని ప్రభు చూడటం లేదు. నీ బలహీనతలను బట్టి, నీకున్న ఈ లోకపరమైన సమస్యలను బట్టి, నీ ఉద్దేశాలను బట్టి ప్రభు నిన్ను పిలవటం లేదు. ప్రభు నిన్నుగా తన పరిచర్యకి ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా. పాటలు పాడేదానికి, ప్రార్థన పరిచర్యకు, స్త్రీల సహవాసానికి, మందిరంలో పరిచర్య చేసేదానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కానీ ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒక సాకు పెట్టి వాయిదా వేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏదో ఒక సాకు పెట్టుకొని వాయిదా వేస్తున్నారు. అయితే ప్రభు శిష్యులతో అంటున్నాడు, మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనంలో, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. పనివారి కొరకు తండ్రికి ప్రార్థన చేయండి అని ప్రభు అంటున్నాడు.
ఈ క్షణమందే కావాలి, రేపటి కోసం, సాయంత్రం కోసం, మధ్యాహ్నం కోసం, అరగంట కోసం కాదు. ఈ క్షణమందే పనివారు కావాలి, ఈ క్షణమందే పరిచర్య కొరకు కావాలి. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, నీవు పరిచర్య వాయిదా వేయడం ద్వారా అనేకులు నష్టపోతున్నారు. అనేక ఆత్మలు నశించి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు తెలుసా. నీవు బిల్లు కట్టే విషయంలో వాయిదా వేస్తే పెనాల్టీ పడుతుంది. కానీ నువ్వు పరిచర్యలో వాయిదా వేస్తే ఏం జరుగుతుంది తెలుసా? నీ బంధువుల్లో ఒకడు నశించిపోతున్నాడు, నీ కుటుంబంలో ఒకడు నశించి నరకంలోకి వెళ్ళిపోతున్నాడు, నీ కుటుంబంలో ఒకడు పాడైపోతున్నాడు అన్న విషయాన్ని నువ్వు గమనించట్లా. ఈ రోజున ప్రభు నీకు ఇచ్చిన పరిచర్యను వాయిదా వేసే క్రైస్తవులుగా ఉన్నావేమో. ఇర్మియా ప్రవక్త కూడా ఇదే విధంగా ప్రభువుతో మాట్లాడాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనములో, అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నువ్వు పోవాలి, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ అక్కడ చెప్పాలి, వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారానే ప్రభు నన్ను సేవలోకి పిలుచుకున్నాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు నన్ను సేవలోకి పిలుచుకున్నాడు. ప్రభు నన్ను సేవలోకి పిలిచేటప్పుడు, పరిచర్లోకి పిలిచేటప్పుడు నేను అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా నా వయసు చిన్నది, వాక్యం చెప్పేదానికి నాకు జ్ఞానం లేదు, పరిచర్య చేసేదానికి నాకు అంత అర్హత లేదు, నాకు కృప లేదు ప్రభువా. నీవు నన్ను ప్రేమిస్తున్నావు నిజమే, కానీ పరిచర్య చేసేది నాకు యోగ్యత లేదంటే ప్రభు నాతో మాట్లాడిన మాట, నీవు బాలుడు అనవద్దు, నేను పంపు వారందరి దగ్గర నువ్వు పోవాలి, నేను చెప్పు సంగతి నువ్వు అక్కడ చెప్పాలి, వారికి నువ్వు భయపడొద్దు, నేను చెప్పే మాటలు వారితో చెప్పు అన్నాడు. ఇర్మియా తన యొక్క బలహీనతను ప్రభు దగ్గర పెట్టాడు, కానీ ఆ బలహీనతను ప్రభు చూడలేదు, ఇర్మియానే ప్రభు చూశాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు నిన్ను పరిచర్యలోకి పిలుస్తున్నాడు. రేపు కాదు, ఎల్లుండి కాదు, నెల తర్వాత కాదు, సంవత్సరం కాదు, నీ పనులు పూర్తయితే కాదు, నీ ఆశలు నెరవేరితే కాదు, ఈ క్షణమందే పిలుస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు పౌలు ద్వారా కొరింథీ సంఘంతో అన్నాడు కదా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, దేవుని కృపను వ్యర్థం చేసుకోబాకండి, వాయిదా వేయబాకండి అంటున్నాడు కదా. రేపటి రోజున ప్రభుని పరిచర్యకు పిలవాలా, ఎల్లుండి పిలవాలా, ఆవులెల్లుండి పిలవాలా, నెల తర్వాత, సంవత్సరం తర్వాత, పెళ్ళి అయితేనో, సంతానం కలిగితేనో, ఉద్యోగం వస్తేనో, రోగం పోతేనో ప్రభు పిలవలేదు. ఈ క్షణమందే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు తన పరిచర్యకి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అనేకులు రక్షించబడేదానికి, అనేకులు నీ ద్వారా స్వస్థత పొందేదానికి, అనేకులు నీ వలన ఆదరించబడేదానికి, అనేకులు నిన్ను బట్టి ధైర్యపరచబడేదానికి ప్రభు పిలుస్తాడు ఈ క్షణమందే. నిన్ను గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఆలోచిస్తున్నావు ఏమన్నా తెలుసా? నా పనులు పూర్తయితే చేస్తాను, నాకు అంత అర్హత లేదు, యోగ్యత లేదని. కానీ ప్రభు ఇర్మియాతో మాట్లాడినట్టు నీతో మాట్లాడుతున్నాడు, నీవు బాలుడు కాదు. మోషేతో కూడా అదే మాట చెప్పాడు. అయ్యా, నిన్ను ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తులో నుంచి నడిపించేదానికి ఎన్నుకున్నానంటే మోషే ఎన్నో సాకులు చెప్తాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఆ మాటలు కనిపిస్తాయి. ఆయన 4వ అధ్యాయం 10, 11, 13 వచనాల్లో మోషే ఏం మాట్లాడుతున్నాడు చదవండి. 4వ అధ్యాయము 10, 11, 13 వచనాలు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలరు చాలండి. ఇక్కడ ఎన్నో మాటలు చెప్తాడు. 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు చదువుతూ ఉంటే మోషే ఎన్నో విషయాలు చెప్తాడు, సాకులు చెప్తా ఉంటాడు, వాయిదా వేయాలని చూస్తూ ఉంటాడు. కానీ ఆ బలహీనతలో ప్రభు చూడలేదు. మోషేను ప్రభు పరిచర్యకి పిలుస్తున్నాడు. హల్లెలూయా. తనకున్న ఆ బలహీనతలు, తనకున్న లేని తలాంతులను ప్రభు చూడటం లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఒకవేళ నాకు ఇలాంటి పరిస్థితి ఉంది, నిందలున్నాయి, అవమానాలు ఉన్నాయి, టాలెంట్ లేదు, అలాగుంది, ఇలాగంది, నువ్వు బాధపడవచ్చు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను చెప్తున్నాను, నా పరిచర్లకు రా. ఆ మాటను విధేయత చూపించి ఆయన పరిచర్లకు కానీ నువ్వు రాగలిగితే నీకు లేని టాలెంట్లన్నీ ప్రభువే ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పని ఆయన చేయించుకునేదానికి ప్రభు నిన్ను ఏ విధంగా అయినా వాడుకోగలడు. జీవం లేని రాయిని రొట్టిగా చేయగలడు. జ్ఞానం లేని ఒక తిమింగలానికి దేవుడు ఒక జ్ఞానాన్ని ఇవ్వగలడు.
మనుషుల దగ్గర నుంచి పెరుక్కోబోయే కాకి నుంచి మనకు ఆహారాన్ని పెట్టగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. నువ్వు కానీ ఆయన పరిచర్య మాటకు లోబడితే, ఆయన మాటకు లోబడితే. సహజంగా కాకి గుణం ఏంది? మన దగ్గర ఉండేది పెరుక్కోబాద్ది. పిల్లల దగ్గర అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం, వారు భయపడతా ఉంటారు కాబట్టి. కానీ అలాంటి కాకిని దేవుడు ఎలా ఉపయోగించున్నాడో తెలుసా? సేవకుని యొక్క ఆకలిని తీర్చేదానికి కాకిని ఉపయోగించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ కాకి గుణం వేరు, కానీ దేవుని మాటకు లోబడింది కాబట్టి తన పరిచర్లో వాడబడింది. ఈరోజున మిమ్మల్ని కూడా ప్రభు పిలుచుకుంటున్నాడు. మీ స్వభావం వేరై ఉండొచ్చు, కానీ దేవుని మాటకు విధేయత చూపిస్తే మీ స్వభావాన్ని మార్చేట్లు ప్రభు చేస్తాడు. మీకు అవసరమైన తలాంతులు ప్రభు ఇస్తాడు. ఈ రోజున చాలామంది విశ్వాసంలో వాయిదా వేస్తున్నారు, పరిచర్యను వాయిదా వేస్తున్నారు. ఈరోజున చాలామంది అక్కడ ఒకవేళ యవనస్తులు కూర్చో ఉన్నారు. ఈ యవనస్తులు ఉదాహరణకి మనం మాట్లాడుకుందాం. ఆదివారం మందిరానికి రాలేదు అంటే ఒకే ఒక కారణం చెప్పండి, టక్కుమని. ఆదివారం గుడికి రాలేదు అంటే టక్కుమని ఒక కారణం చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉంటారు, అంతే. తిరిగే లేదు. ఖచ్చితంగా ఎవడొక్కడు ఎక్కడికొక్కడికి పిలుచుంటాడు. అది పెద్ద ఉపయోగమైన పని కూడా కాదు, అనవసరమైన పని ఉంటుంది. ఈ కారణం చేత ఆ యవనస్తులు ఏం కోల్పోతున్నారు తెలుసా? విశ్వాసాన్ని వాయిదా వేసేదానికి, పరిచర్య చేయకుండా ఉండేదానికి. గుడికి వచ్చేటప్పుడే ఫోన్ చేస్తాడు ఎవడొకడు, అవునా? మందిరంలో మీటింగ్ ఉన్నప్పుడే ఏదో ఒక పని చెప్తాడు ఎవడొకడు, నిజమేనా? ఖచ్చితం అదండి. ఎందుకో తెలుసా? పరిచర్య నువ్వు చేయకుండా ఉండేదానికి. అందుకే పౌలు అంటున్నాడు, విశ్వాసులతో మీరు జోడుగా ఉండబాకండి. నీతికి దుర్నీతికి ఏమి సంబంధం? వెలుగుకి చీకటికి పాలు ఎక్కడిది? కుదరదు అది. ఈరోజున నీవు అవిశ్వాసులతో సహవాసం చేస్తున్నంత కాలం నువ్వు విశ్వాసాన్ని వాయిదా వేస్తూనే ఉంటావు, పరిచర్ని వాయిదా వేస్తూ ఉంటావు. పరిచర్ని వాయిదా వేసే నీవు ఇతరుల్ని ఎలా క్షమించగలుగుతావు? దేవునిలో మనం కొనసాగేంత కాలం నుండి గుర్తుపెట్టుకోండి, దేవునిలో మనం వస్తుంటాం కదా, దానికి ముందు మనం ఇతరులని ఎవరినొకరిని మన పట్ల తప్పులు చేస్తే క్షమిస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ క్షమించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఆ క్షమాగుణంలో వాయిదా వేస్తారు. ఆ క్షమాగుణాన్ని వారి జీవితంలో నుంచి తొలగించుకుంటూ ఉంటారు. తర్వాత క్షమిస్తానంటారు, వాళ్ళు ముందుకు వస్తే క్షమిస్తానంటారు. పరిచర్యలో ఉన్న సంఘ విశ్వాసాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాను. ఈరోజున సంఘంలో ఉన్న ఒక కుటుంబంగా మనం ఉన్నప్పుడు, సంఘంలో ఉన్న సహోదరుల మధ్య ఏదో ఒక భేదాభిప్రాయాలు ఉంటాయి. ఈరోజున సమాజంలో బయట మన కుటుంబస్తుల్లో మన బంధువుల్లో ఎంతోమంది ఉంటారు. వారి భేదాభిప్రాయాలు మన హృదయం వారి హృదయం వేరే ఉండొచ్చు. కొన్ని విషయాల్లో వారి విధానాలకి మన విధానాలకి సెట్ కాకపోవచ్చు. కానీ మనం వారిని ప్రేమిస్తూ ఉండొచ్చు. కానీ వారితో మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రక్కన పెడితే, దేవుని సంఘములో ఉన్న మనం, దేవుని సహవాసంలో ఉన్న మనం, అపవాది మనకు కలిగించే గలిబిలి విషయంలో, క్షమాపణ విషయంలో వాయిదా వేస్తే సంఘం విచ్ఛిన్నమైపోయే పరిస్థితి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనములో, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును నర్పింపుము. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్షమించుటను మీరు వాయిదా వేయబాకండి. ఒకవేళ అర్పణ అర్పించే విషయంలో కూడా మీరు వాయిదా వేస్తూ ఉండొచ్చేమో, కానీ మొదట మీరు ఏం చేయాలా? మీ సహోదరుని క్షమించి సమాధానపడి ఆ తరువాత అర్పణం అర్పించండి. 6వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాటలు చూస్తే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు
మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 సూర్యుడు అస్తమించక మునిపే మీ కోపమును విడిచిపెట్టండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ప్రియమైన సంగమా, ఆలోచించేయండి. మనకెన్నో బలహీనతలు ఉండొచ్చు, మనకెన్నో సమస్యలు ఉండొచ్చు, మనకెన్నో కష్టాలు ఉండొచ్చు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, ఇతరులను క్షమించే విషయంలో మీరు వాయిదా వేయబాకండి, పోస్ట్ పోన్ చేయబాకండి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటి? చెప్పండి అమ్మా. మన ధ్యానాంశం వాయిదా వేయకూడదు. డోంట్ పోస్ట్ పోన్. వాయిదా వేయకూడదు. ఏ విషయాల్లో వాయిదా వేయకూడదు? విశ్వాసములో వాయిదా వేయకూడదు, పరిచర్యను వాయిదా వేయకూడదు, క్షమించే విషయంలో వాయిదా వేయకూడదు, చివరగా మన సాక్ష్య జీవితంలో వాయిదా వేయకూడదు, మన సాక్ష్యం చెప్పే విషయంలో వాయిదా వేయకూడదు. ఈరోజున చాలామంది బైబిల్ బాగా నేర్చుకున్నాక సాక్ష్యం చెప్తా అంటారు. కానీ యేసు చెప్తున్నాడు ఈ క్షణమందే మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దయ్యం పట్టిన వ్యక్తిని బాగు చేశాడు గెరాసేనుల ప్రాంతంలో. మార్కు సువార్త 5:19 చూస్తే అక్కడ గెరాసేనులో దయ్యం పట్టిన మనిషి యేసు నయం చేసిన వెంటనే వెళ్ళి ఆ ప్రాంతంలంతా కూడా సాక్షిగా నిలవబడినట్లు అక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ ప్రాంతం అంతా కూడా అతడు సాక్షిగా నిలవబడ్డాడు, సాక్ష్యం చెప్పాడు. యేసయ్యతో వస్తానన్నాడు, యేసయ్య దానికి అనుమతించలేదు. కానీ యేసయ్యతో ఆయన వెళ్ళకపోయినా అతడు యేసయ్య కొరకు సాక్షిగా నిలవబడ్డాడు. అంతెందుకు ఒకసారి రక్తస్రావపు రోగి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టి బాగుపడింది. అప్పుడు యేసయ్య అన్నాడు, నా నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది, నా వస్త్రాన్ని తాకింది ఎవరు? శిష్యులు అంటారు, అయ్యా జనసమూహం చాలా ఉంది, అందరూ పైన పడుతున్నారు, నిన్ను త్రాక్కుండా ఉండేవారు ఎవరున్నారు అంటే, లేదు నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది. ఆలోచన చేయండి, ఎంతోమంది యేసయ్యని అక్కడ తాగుతున్నారు, కానీ ఒక్క వ్యక్తి మాత్రమే స్వస్థత పడింది. ఎందుకో తెలుసా? ఆమె విశ్వాసాన్ని వాయిదా వేయలేదు. రెండవదిగా చెప్తున్నాను, ఆమె హృదయంలో కొంచెం బలహీనతల వల్ల తడబాటు చెందిన యేసయ్య పిలిచినప్పుడు ఆ పిలుపునకు లోబడి ఆమె కలిగిన సాక్ష్యాన్ని ప్రజలందరి ఎదుట ఒప్పుకునింది ఆమె సాక్ష్యాన్ని. ఈ రోజున అలాగా ప్రజలందరి ఎదుట దేవుని యొక్క సాక్ష్యాన్ని, వారి పట్ల జరిగిన మేలును ఒప్పుకునే క్రైస్తవులు లేరు. వాయిదా వేస్తున్నారు. అందుకే ప్రభు అంటాడు మత్తయి సువార్త 10:32 మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకుంటాను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట తెలుసా? ఎవరైతే సాక్ష్యాన్ని వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడు చేస్తారో వారిని గురించి ప్రభు పరలోకమందు ఒప్పుకుంటాడు. రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను, ఉద్యోగం వచ్చినాక చెప్తాను, పెళ్ళైనాక చెప్తాను, సంతానం కలిగినాక చెప్తాను, నా కుటుంబంలో రోగం పోయినాక చెప్తాను, అప్పులు పోయినాక చెప్తానంటే రేపటి రోజు నీది కాదన్న విషయం నీకు తెలుసా? అది తెలుస్తుందా ఎవరికైనా? రేపనేది మనది కాదనే విషయం తెలుస్తుందా? మరి ఎందుకు రేపు అంటావు, అరగంట అంటావు, ఎల్లుండి అంటావు, నెల తర్వాత అంటావు, సంవత్సరం అంటావు? ప్రభు అంటున్నాడు, ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటారో వారిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటా. ఈరోజు నా ప్రియమైన సంగమా, అవిశ్వాసులతో జోడుగా ఉండి విశ్వాసం గురించిన అవగాహన లేకుండా పోయింది నీకు. అవిశ్వాసులుగా జోడుగా ఉండి పరిచర్య గురించిన ఊసే లేకుండా పోయింది నీకు. అవిశ్వాసులతో జోడుగా ఉండి క్షమాపణ అనే విషయాన్నే మర్చిపోయావు నీవు. అవిశ్వాసులతో జోడుగా ఉండి యేసయ్య నీ పట్ల చేసిన మేలుకు కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నావు. ఈ రోజున ఈ కట్టబడిన ఆలయంలో సౌండ్ సిస్టమ్ ఉంది, కరెంటు ఉంది, మనకు కావలసిన సౌలభ్యంతో కూడిన చైర్స్ ఉన్నాయి.
మ్యాట్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైనవి మనం పెట్టుకుంటున్నాం ఈ మందిరంలో కట్టడంలో. కానీ ఈ శరీరాన్ని దేవుడు ఆలయంగా చేశాడే, ఈ శరీరం లోపల సౌండ్ సిస్టమ్ పెట్టలేవు, కరెంటు పెట్టలేవు, కుర్చీలు వేయలేవు, సాపలు వేయలేవు, లేకపోతే ఇంకోటి నచ్చింది పెట్టలేవు. ఈ శరీరంలో లోపల నువ్వేం పెట్టుకోగలవు తెలుసా? విశ్వాసాన్ని పెట్టుకోగలవు. ఈ శరీరం లోపల ఏం పెట్టుకోగలవు తెలుసా? పరిచర్య గురించిన ఆర్ష భారాన్ని పెట్టుకోగలవు. ఈ శరీరంలో నువ్వేం పెట్టుకోగలవు తెలుసా? క్షమించే మనసును పెట్టుకోగలవు. ఈ శరీరంలో ఏం పెట్టుకోగలవు తెలుసా? సాక్ష్య జీవితంగా ఉండాలనే ఆశను పెట్టుకోగలవు. దాన్నే ప్రభు ఈ దేహం అనే ఆలయంలో కోరుకుంటున్నాడు. కట్టడాల్లో ఆయన నివసించడు, మనలోనే ఆయన నివసిస్తాడు. మనలో నివసించినప్పుడు విశ్వాసం లేకపోతే నీ జీవితంలో అద్భుతం ఎలా చేస్తాడు? పరిచర్య నువ్వు చేయకపోతే నీ ద్వారా అనేకుల్ని ఏ విధంగా ప్రభువు రక్షించగలడు? క్షమించకపోతే ఏ విధంగా అనేకులను ప్రభు వైపు త్రెప్పగలడు? సాక్ష్యం చెప్పకపోతే అనేకుల రక్షణానికి లేదా నీ కృతజ్ఞత జీవితానికి ప్రభు ఏ విధంగా మేలు చేయగలడు? ఈరోజున ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు బిల్లులు వాయిదా వేసినట్టు కరెంటు బిల్లు కట్టకపోయినావు అనుకో, వచ్చే నెల ఆ కరెంటు బిల్లు కింద ఇంకోటి ఉంటుంది. ఏముంటుంది? నీకెంత కరెంటు బిల్లు వచ్చి పోయిన నెల కట్టంది కూడా పెట్టి మళ్ళీ ఇంకొక మైనస్ చేసి దానికి పెనాల్టీ కొడతాడు. కట్టేస్తావు. కానీ విశ్వాసంలో నువ్వు వాయిదా వేస్తే ఎంత గొప్ప ప్రాబ్లం అనుభవిస్తావో. పరిచర్యను వాయిదా వేస్తే ఎంతమంది నీ వలన నశించిపోతారో. ఒకవేళ సంఘంలో ఉన్న నీ బిడ్డలు నేను క్షమించకపోతే, నీ కుటుంబంలో ఉన్న వారిని క్షమించకపోతే ఎంత గొప్ప ఆపదను గురి తెచ్చుకుంటావో. ఒకవేళ సాక్ష్య జీవితంగా నువ్వు మార్చబడకపోతే, ఇదిగో దేవుని మహింపరిచేవారిగా కాకుండా దేవుని బాధ పెట్టేవానిగాను, లేదా నీ మేలుకు అర్థం లేకుండా ఆ విధంగా నువ్వు జీవిస్తావేమో. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వాయిదా వేస్తున్నావా విశ్వాస జీవితంలో? నీకు వేరే విషయాల్లో విశ్వాసం కల్పించే వాళ్ళు నీ స్నేహితులు కారా? లేనిపోని ఆలోచనలు చొప్పించే వాళ్ళు నీవు సహవాసం చేసేవాళ్ళు కారా? నీకు తెలియని విషయాలు కూడా నేర్పించి నిన్ను పతనావస్థలోకి తీసుకువెళ్ళేవారు నీ స్నేహితులు సహవాసులు కారా? గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ మనిషి అయినా, ఏ బంధువైనా, ఏ స్నేహితుడైనా, ఏ యొక్క ఆప్తుడైనా నీ కష్టం కలిగితే రూపాయి ఇస్తాడా? కానీ సలహా ఇస్తాడు. ఏమిస్తాడు? సలహా ఇస్తాడు. అది వారి ఆలోచన ప్రకారం మంచిదే, అది వారి పరంగా. కానీ నీవు యేసే నమ్ముకున్నావు కదా, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, ఏమి పొంతిక? చీకటికి వెలుగుకి సంబంధం ఉందా? అలాగే విశ్వాసులకి అవిశ్వాసులకు జోడు లేదు. ఈరోజు నా విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకే పౌలు ఆ కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, దేవుని కృపను మీరు వృధా చేసుకోబాకండి. చదవండి ఒక్కసారి 6వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇదిగో పరిచర్యలోనికి వచ్చేదానికి, విశ్వాసంలో స్థిరపడేదానికి, క్షమాపణలోనికి, సాక్ష్య జీవితంలోనికి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రేపనేది లేదు, రేపనేది నీది కాదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుని కృపను వృధా చేసుకోబాకండి. వృధా చేసుకుంటే నష్టపోతారు. అలాంటి నష్టం మన జీవితంలో కలగకుండా ఉండడానికి ప్రార్థన చేద్దాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి నిజమే కదా. ఇదే రక్షణ దినం, ఇదే